మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం అనుకున్నంత సామాన్యమైనది కాదు. మనం చూడలేని, వినలేని ఒక మహాశక్తి మన ప్రతి ఆలోచనకు, ప్రతి కదలికకు ప్రతిస్పందిస్తుంది. మీరెప్పుడైనా గమనించారా? ఒక చెడు విషయం గురించి పదే పదే భయపడినప్పుడు అదే ఎందుకు జరుగుతుంది? లేదా ఏదైనా కావాలని తీవ్రంగా కోరుకున్నప్పుడు అది అకస్మాత్తుగా మీ జీవితంలోకి ఎలా వస్తుంది? ప్రపంచ దేశాలు దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటుంది. కానీ ఈ విశ్వరహస్యాన్ని మన భారతీయ ఋషులు వేల సంవత్సరాల క్రితమే కనుగొన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కేవలం యుద్ధ విద్యనే కాదు, ఈ సృష్టి యొక్క అత్యున్నత నియమాలను బోధించాడు. ఈరోజు ఆ సత్యాలను మనం తెలుసుకుందాం. మీ మనసు యొక్క అపారమైన శక్తిని మేల్కొలిపి మీ తలరాతను మీరే ఎలా రాయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక విన్నపం. నేను మీ నుండి ఆశించేది ఒక్కటే, సనాతన్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలియజేయండి. మన ఆలోచనలు కేవలం గాలిలో కలిసిపోయే శబ్దాలు కావు, అవి శక్తి తరంగాలు. ప్రతి ఆలోచన ఒక ఫ్రీక్వెన్సీను విశ్వంలోకి పంపుతుంది. మీరు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే అదే ఫ్రీక్వెన్సీని మీరు ఆకర్షిస్తారు. మన వేదాలు ఈ సృష్టి శబ్దం నుండి ఉద్భవించిందని చెబుతాయి. అంటే మన ఆలోచనలకు భౌతిక రూపాన్ని ఇచ్చే శక్తి ఉంది. భగవద్గీత 17వ అధ్యాయం 3వ శ్లోకంలో సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధస ఏవసహ. దీని అర్థం, ఓ అర్జున, ప్రతి వ్యక్తి యొక్క నమ్మకం అతని స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. మనిషి దేనినైతే బలంగా నమ్ముతాడో చివరికి అతడు అదే అవుతాడు. ఈ శ్లోకం లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మూల సూత్రాన్ని చెబుతుంది. మీ లోపలి నమ్మకం మీ బయటి ప్రపంచాన్ని సృష్టిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ. ఒక వ్యక్తి కొత్త కారు కొనాలని అనుకున్నాడు, కానీ అతని అంతర్గత నమ్మకం ఏంటంటే, నాకు అంత డబ్బు లేదు, ఇది నా వల్ల కాదు. అప్పుడు అతని ఆలోచనలు మరియు నమ్మకాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. విశ్వం ఏది నమ్మాలి? అతని బలమైన నమ్మకాన్నే. ఫలితంగా కారు కొనడానికి సరిపడా డబ్బు ఎప్పుడూ సమకూరదు. అదే మరో వ్యక్తి, నేను కారు కొనగలను, దానికి అర్హుడిని అని బలంగా నమ్మాడు. అతను ఆ కారును డ్రైవ్ చేస్తున్నట్టు ఊహించుకున్నాడు. ఆ నమ్మకంతోనే పనిచేశాడు. అతని నమ్మకానికి తగ్గట్టుగానే 6 నెలల్లో అతనికి బోనస్ వచ్చింది, లేదా తక్కువ వడ్డీలోనే లోన్ దొరికింది. అనుకోని మార్గంలో డబ్బు వచ్చింది. ఇది కేవలం పాజిటివ్గా ఆలోచించడం కాదు, ఆ ఆలోచనను మీ అంతర్గత నమ్మక వ్యవస్థలో భాగం చేసుకోవాలి. మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజమని నమ్మాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సోఫాలో కూర్చొని కోరుకోవడం కాదు. ఇక్కడే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది. మన శాస్త్రాలు కర్మకు అత్యంత ప్రాధాన్యతనిస్తాయి. భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకంలో కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోత్సవ కర్మాణి. దీని అర్థం, కర్మలు చేయుటయందు నీకు హక్కు కలదు, వాటి ఫలితములందు ఎన్నడూనూ కాదు. కర్మ ఫలములకు కారణమైన వాడవు కాకుము, మరియు కర్మలు చేయకుండుటయందు నీకు ఆసక్తి వలదు. అంటే మీరు ఒక బిలినియర్ కావాలని కోరుకున్నారు, అది మీ ఆలోచన, మీ సంకల్పం. కానీ మీరు ఆఫీస్కు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటే విశ్వం మీ ఇంటి తలుపులు తట్టి డబ్బు ఇవ్వదు. ఉదాహరణకు, ఒక యువకుడు ఒక స్టార్టప్ పెట్టాలని కలలు కన్నాడు. లా ఆఫ్ అట్రాక్షన్ పుస్తకాలు చదివాడు, కానీ మార్కెట్ రీసెర్చ్ చేయలేదు, కస్టమర్లతో మాట్లాడలేదు, ప్లాన్ సరిగ్గా వేయలేదు. అతను విఫలమయ్యాడు. ఎందుకంటే అతను కేవలం ఫలం గురించే ఆలోచించాడు, కానీ కర్మ చేయలేదు. మరోవైపు ఇంకొక యువకుడు కలలు కన్నాడు, కానీ ప్రతిరోజు 18 గంటలు కష్టపడ్డాడు. అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయలేదు. అతని ఆలోచనకు అతని కర్మ తోడైంది. అతను విజయం సాధించాడు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ యాక్షన్కు శక్తినిచ్చే ఇంధనం. సరైన దిశలో కష్టపడకుండా ఫలితం ఆశించడం అవివేకం. మన మనసు చాలా చంచలమైనది. అది కోతిలా ఎప్పుడు గంతులు వేస్తూనే ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే ఈ చంచలమైన మనస్సును మీరు నియంత్రించాలి, దానిచే నియంత్రించబడకూడదు. భగవద్గీత 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఉద్ధరే దాత్మనాత్మానం నాత్మనమా వసాధయేత్ ఆత్మైవ హెత్మానో బంధువు ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మ నాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. దీని అర్థం ఏమంటే, మనుష్యుడు తన మనస్సు సహాయమును తానే ఉద్ధరించుకోవలేను, తనను తాను అధోగతి పాలు చేసుకొనకూడదు.
ఎందుకనగా మనసు స్నేహితుడు మరియు శత్రువు కూడా. మనస్సును జయించిన వానికి మనసే ఉత్తమ స్నేహితుడు. అలా జయించలేని వానికి ఆ మనసే గొప్ప శత్రువుగా వ్యవహరించును. కాబట్టి మీ మనసు నియంత్రణ లేకపోతే అది మీ శత్రువు. అది మిమ్మల్ని ప్రతికూల ఆలోచనలు, భయాలు, సందేహాల వైపు లాగుతుంది. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టలేరు. అందుకే మనస్సును జయించడం ముఖ్యం. దీనికి ధ్యానం, ప్రాణాయామం సహాయపడతాయి. మనసును క్రమశిక్షణలో ఉంచడం ద్వారా మీరు మీ ఆలోచనల ప్రవాహాన్ని ఒకే దిశలో కేంద్రీకరించవచ్చు. ఈ కేంద్రీకరణ శక్తి అపారమైనది. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మూల స్తంభాలలో నమ్మకం ఒకటి. మీరు కోరుకున్నది ఇప్పటికే మీ వద్దకు వస్తుందని లేదా వచ్చేసిందని బలంగా నమ్మాలి. ఈ విశ్వం ఎక్కడి నుండి వస్తుంది? భగవద్గీతలో శ్రీకృష్ణుడు అత్యున్నతమైన విశ్వం గురించి చెబుతాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాత్సతైవ భజామ్యాహం మమా వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. దీని అర్థం, ఓ అర్జున, ఎవరైతే నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తారో వారిని నేను అదే విధంగా అనుగ్రహిస్తాను. మనుషులందరూ అన్ని విధాల నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. మీరు విశ్వాన్ని ఎలా చూస్తారో విశ్వం మీకు అలాగే ప్రతిస్పందిస్తుంది. మీరు విశ్వంపై నమ్మకంతో, కృతజ్ఞతతో ఉంటే అది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు సందేహంతో, ఫిర్యాదులతో ఉంటే అది మీకు తిరిగి వస్తుంది. ఇక చివరి మెట్టు శరణాగతి. అంటే మీ వంతు ప్రయత్నం చేసి ఫలితాన్ని ఆ విశ్వశక్తికి వదిలేయడం. అప్పుడు మీ మనసు నుండి భారం తొలగిపోతుంది మరియు మీరు కోరుకున్నది అప్రయత్నంగా జరిగేలా విశ్వం చర్యలు తీసుకుంటుంది. చూశారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక కొత్త సిద్ధాంతం కాదు. ఇది మన సనాతన ధర్మంలో ఉన్న సంకల్ప శక్తి యొక్క ఆధునిక వివరణ. భగవద్గీత మనకు నేర్పుతున్నదేమిటంటే, మీరు బాధితులు కాదు, మీరే సృష్టికర్తలు. మీ ఆలోచనలు ఎంచుకోండి, సానుకూలంగా, స్పష్టంగా ఆలోచించండి, పని చేయండి, మీ కలల దిశగా కష్టపడండి, నమ్మండి. విశ్వం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని విశ్వసించండి. మీకు లభించిన ప్రతి దానికి కృతజ్ఞతతో ఉండండి. మీ జీవితాన్ని మార్చే ఆ శక్తివంతమైన తాళం చెవి మీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఉపయోగించండి, మీ శక్తిని మేలుకొల్పండి మరియు అసాధ్యాలను సుసాధ్యం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో ఆరోగ్యం మరియు ఆధ్యాత్మికతపై మరిన్ని వీడియోలు ఉన్నాయి. కొత్తగా చూస్తున్నవారు వాటిని తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.